అర్జునుడి చేతిలో గాంధీవం లేకపోయి ఉంటే మహాభారత యుద్ధం ఎలా ఉండేదో మీరు ఎప్పుడైనా ఊహించారా? అసలు గాంధీవానికి అంతటి శక్తి ఉంటుందా? చరిత్రని మార్చగలిగే సామర్థ్యం దానికి ఉందా? మహాయోధుడైన అర్జునుడు మరియు అద్భుతమైన గాంధీవం యొక్క అపురూప గాథ. మహాశక్తివంతమైన గాంధీవం ఒక గొప్ప యోధుడిలా ధర్మాన్ని పరిరక్షించే సాధనగా నిలిచింది. యావత్ భారతదేశపు భవిష్యత్తును నిర్ణయించిన ఆ మహాతర ఘట్టంలో దాని పాత్ర మరవలేనిది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించినప్పుడు ఆయన అనేక అద్భుతమైన ఆయుధాలను నిర్మించాడు. వాటిలో అత్యంత శక్తివంతమైనది గాంధీవం. విశ్వశక్తిని తనలో దాచుకున్న ఈ ధనస్సు కాలాన్ని కూడా అధిగమించిన శక్తికి ప్రతీకగా నిలిచింది. ఆ గాంధీవం నారిని లాగగానే ఆకాశంలో భయంకరమైన ఉరుముల మెరుపులతో కూడిన శబ్దంతో ప్రతిధ్వనించేది. దాని శక్తి ఎంతగా పెరిగేదంటే నలుదిక్కులు కూడా దానికి సహాయపడేవి. దేవతలు, రాక్షసులు, యక్షులు అందరూ ఆ ధనస్సు శక్తిని కళ్ళారా చూశారు. కానీ దాన్ని ఎవరూ పొందలేకపోయారు. ఎందుకంటే గాంధీవం కేవలం ఆయుధం కాదు, ధర్మాన్ని, పవిత్రతను కూడా కోరుకునేది. అందుకే గాంధీవం ప్రతి యోధుడికి దక్కే అదృష్టం కాదు. మొదట అది దేవేంద్రుడి వద్దకు చేరింది. ఇంద్రుడు అసురులతో చేసిన యుద్ధంలో దాన్ని ఉపయోగించాడు. కొంతకాలం తరువాత ఆయన ఆ ధనస్సును వరుణదేవుడికి అప్పగించాడు. వరుణదేవుడు దానిని సముద్ర గర్భంలో 1000 సంవత్సరాలు భద్రపరిచాడు. ఆ సమయంలోని అగ్నిదేవుడు వరుణదేవుడిని ఆ గాంధీవాన్ని తనకివ్వమని అడిగాడు. అగ్నిదేవుడు వరుణదేవుడిని గాంధీవం అడగడానికి కారణం కాండవవనాన్ని దహనం చేయడానికి. అందుకు వరుణదేవుడు ఇలా బదులిచ్చాడు: ఈ ధనస్సు ఏ సాధారణ వ్యక్తి కోసం కాదు, ధర్మాన్ని నిబద్ధతో అనుసరించే యోధుడు మాత్రమే దీనిని ధరించడానికి అర్హుడు. గాంధీవాన్ని ధరించే యోధుడి కోసం అగ్నిదేవుడు ఎదురు చూశాడు. పాండవులలో మధ్యముడు, ద్రోణాచార్యుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు, ఇంద్రుని అంశతో జన్మించిన మహాపరాక్రమవంతుడు అర్జునుడు భూమిపై జన్మించాడు. చిన్నప్పటి నుంచి అర్జునుడి ఏకాగ్రత, లక్ష్యంపై భక్తి స్పష్టంగా కనిపించేవి. అందరూ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడి దృష్టి కేవలం పక్షి కన్ను మీద మాత్రమే నిలిచింది. తన లక్ష్యం తప్ప మరేది అతనికి కనిపించలేదు. అర్జునుడి ఈ అసాధారణమైన ఏకాగ్రత దేవతల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో త్రిలోకములన్నిటిలోనూ ఇతడు ధనుర్విద్యలో మహావీరుడవుతాడు. అయితే కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదని దేవతలు గ్రహించారు. అందుకే అర్జునుడికి ఒక సుదీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రయాణం అవసరమయ్యింది. హిమాలయ పర్వతాలలో అర్జునుడు అనేక పరీక్షలు, తపస్సు మరియు పోరాటాలను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వాటిని జయించే క్రమంలోనే ఆయన పరిపూర్ణత పొందాడు. ఈ కఠోర సాధనతో అతను భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి మరియు ధర్మ పరిరక్షణకు సిద్ధమయ్యాడు. సరిగ్గా ఈ సమయానికే కాండవవనం ఘట్టం అగ్నిదేవుడికి పెద్ద సమస్యగా మారింది. అగ్నిదేవుడు కాండవవనాన్ని దహనం చేయాలని ప్రయత్నించగా ఆ అడవిని రక్షించేందుకు దేవేంద్రుడు అడ్డుగా నిలిచాడు. దీంతో అగ్నిదేవుడు ఒంటరిగా ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు. తనకు దేవతలలోనూ సమానమైన శక్తి ఉన్న మహాయోధుడి తోడు కావాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోని అగ్నిదేవుడు మరియు ఇతర దేవతలు అర్జునుడిని పరీక్షించి అతని నిబద్ధతను, ధర్మ పాలనను ధృవీకరించుకున్నారు. చివరకు గాంధీవం అర్జునుడికి అప్పగించబడింది. దీంతో పాటు బాణాలు, ఎన్నటికీ తరగని అక్షయ తూనీరం, అమ్మలపది కూడా అతనికి లభించింది. అర్జునుడు మొదటిసారిగా గాంధీవం నారిని లాగినప్పుడు ఆ ధ్వని నలుదిక్కులకు ప్రతిధ్వనించింది. ఆ మహాస్త్రం ఇకపై సరైన యూదుడికే చేరిందని దేవతలు భావించారు. ఆ మహాఘట్టంలో అర్జునుడి చేతిలో గాంధీవం, శ్రీకృష్ణుడి సహకారం కలిసి ఇంద్రుడి వజ్రాయుధాన్ని సైతం అడ్డుకున్నారు. దేవేంద్రుడు సృష్టించిన భారీ వర్షాన్ని అర్జునుడు అడ్డుకున్నాడు. వర్షం మంటలను ఆర్పకుండా కాండవవనాన్ని విజయవంతంగా దహనం చేసింది. కాండవ దహనం జరిగిన ఆ రోజునే గాంధీవం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ధర్మం యొక్క ప్రతిరూపం అని అర్జునుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఆ శక్తి ఇకపై అర్జునుడితో కలిసి ప్రయాణించే పవిత్ర వస్తువుగా మారింది. అంతేకాకుండా అర్జునుడికి పాశుపతాస్త్రం, శివుని ఆశీస్సులు అందుకున్నాడు. ఈ దివ్యాస్త్రం అనేక క్లిష్టమైన సందర్భాలలో అతని నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. ద్రౌపది స్వయంవరం అర్జునుడి అంకిత భావాన్ని ప్రపంచానికి చాటింది. బ్రాహ్మణ వేషంలో ప్రవేశించిన అర్జునుడు ఎవరికి సాధ్యం కాని ఆ మహాధనస్సును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించి తన పరాక్రమాన్ని నిరూపించుకున్నాడు. అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు తన అపారమైన శక్తిని విరాట నగర రాజ్యంలో దాచుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బృహన్నల రూపంలో ఉన్నప్పటికీ
ఉత్తరకు నృత్య కళలను నేర్పించాడు. శౌర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసనమైనప్పుడు అర్జునుడు తన నిజ స్వరూపాన్ని వెల్లడించాడు. తన అసలు గుర్తింపును బయటపెట్టి గాంధీవంతో యుద్ధ భూమిలో పోరాడాడు. కౌరవ సైన్యం విరాట రాజు పశువులను దోచుకోవడానికి దాడి చేసినప్పుడు ఒక్క అర్జునుడు మాత్రమే తన అసాధారణ పరాక్రమాన్ని చూపించాడు. అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టి విశాలమైన కౌరవ సైన్యాన్ని పూర్తిగా ఓడించాడు. ఆ రోజు అందరూ ఒక సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అర్జునుడు గుర్తింపు దాగి ఉండవచ్చు, కానీ గాంధీవం చేసే గర్జన ఎప్పటికీ దాగి ఉండదు. ఆ తరువాత కురుక్షేత్ర మహాసంగ్రామం, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఈ యుద్ధంలో అర్జునుడికి అంతిమ పరీక్ష. అతని చేతిలో మహాశక్తివంతమైన గాంధీవం ఉన్నప్పటికీ ఆ సమయంలో అర్జునుడి మనసు పూర్తిగా కుంగిపోయింది. ఎదురుగా ఉన్నది తన తాత భీష్ముడు, అన్నదమ్ములు, గురువు ద్రోణాచార్యుడు కనిపించగానే అర్జునుడు తీవ్రమైన మానసిక వేదనతో మునిగిపోయాడు. ఆ వేదనతో శ్రీకృష్ణుడిని చూసి ఇలా అన్నాడు, బావా, ఎటు చూసినా నా కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు. వీళ్లను చంపితే వచ్చే రాజ్యం నాకు అవసరం లేదు. మాధవ, నాకు రాజ్యం వద్దు, యుద్ధం వద్దు. అవసరమైతే నేను సన్యాసం తీసుకుంటాను. అప్పుడే మనం ఎంతగానో పవిత్రంగా ఆరాధించే భగవద్గీత అర్జునుడికి జీవితాన్నే కాదు, సరైన దిశానిర్దేశాన్ని అందించింది. శ్రీకృష్ణుడు కర్తవ్య నిర్వహణ నిజమైన ధర్మమని స్పష్టం చేశాడు. ధర్మాన్ని స్థాపించడానికి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని బోధించాడు. శ్రీకృష్ణుడి ఉపదేశం అందుకున్న తర్వాత అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టి యుద్ధంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయుధులను ఎదుర్కొన్నప్పటికీ అర్జునుడు ఎప్పుడు ధర్మాన్ని వీడలేదు. అతని అస్త్రాలు కేవలం శక్తివంతమైనవి మాత్రమే కాదు, అవి ధర్మాన్ని కాపాడేవి. ద్రోణాచార్యుడు వేసిన అన్ని పన్నాగాలను అర్జునుడు చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. సరైన నిర్ణయం తీసుకోవడానికి తన విచక్షణ శక్తిని ఉపయోగించాడు. కర్ణుడితో జరిగిన ద్వంద్వ యుద్ధం మహాభారత యుద్ధంలోని అత్యంత కీలకమైన మరియు భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలిచింది. ఆ విషాదకరమైన ద్వంద్వ యుద్ధం నేటికి చెరిగిపోని చరిత్ర. అంతేకాక అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథుడి వధ కూడా గాంధీవం యొక్క తిరుగులేని ముద్రతో మిగిలిపోయింది. సూర్యుడు అస్తమించబోతున్నాడని పాండవులు తీవ్ర ఆందోళన చెందుతున్నప్పుడు అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టాడు. శ్రీకృష్ణుడి సహకారంతో జయద్రథుడి తల ఆకాశంలో ఎగిరింది. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది. ఈ విజయం ధర్మానికి అనుకూలంగా నిర్ణయాత్మకమైన మలుపుగా నిలిచింది. యుద్ధం ముగిసి శాంతి తిరిగి నెలకొన్నప్పుడు దివ్య శక్తులు కూడా ఒక పరిమితి ఉంటుందని అర్జునుడు గ్రహించాడు. అదే సమయంలో వరుణదేవుడు వచ్చి గాంధీవాన్ని తిరిగి అడిగాడు. అర్జునుడు బరువైన హృదయంతో ఆ మహాస్త్రాన్ని వరుణదేవుడికి అప్పగించాడు. అర్జునుడు తెలుసుకున్న గొప్ప సత్యం, దివ్య వస్తువులు నిర్దిష్ట సమయం వరకే తమ వద్ద ఉంటాయని. అవి ధర్మం కోసం ఉపయోగించినంత కాలమే వాటి హక్కు చెల్లుబాటు అవుతుంది. గాంధీవాన్ వదిలివేయడం అర్జునుడికి కేవలం ఒక ఆయుధాన్ని వదిలివేయడం కాదు, అది తన గుర్తింపులో ఒక భాగాన్ని కోల్పోయినట్టయింది. ఈ కథ ఈ రోజుకి మనందరికీ వర్తిస్తుంది. చాలా మంది విజయం అధికారం, డబ్బుతోనే వస్తుందని అనుకుంటారు. అయితే అర్జునుడు తన జీవితం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని చూపించాడు. అవి ఎంత శక్తివంతమైనా సరే కేవలం ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించినప్పుడే నిజమైన విలువను పొందుతాయి. అవి అధర్మం కోసం కాదు, ధర్మం కోసం ఉపయోగించినప్పుడు మాత్రమే పవిత్రమవుతాయి అని అర్జునుడు తన ఆచరణతో లోకానికి చూపించాడు. అర్జునుడు పొందిన అత్యున్నత శిక్షణ అతనిని ధర్మాన్ని కాపాడే యోధుడిగా మార్చింది. అందుకే ఈ రోజు మన జీవితంలో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ధర్మం కోసం ధైర్యంగా నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు, మనం ఎంచుకున్న మార్గం సరైనదేనా అని మనసులో సందేహం కలిగినప్పుడు మనకు అర్జునుడిలా ఆలోచించడం అవసరం. ఉన్నతమైన ధర్మబద్ధమైన లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే మన శక్తి, అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు విజయాన్ని కాదు, ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది అర్జునుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.